హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుమ్మడికాయతో హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇది చేయడం కూడా చాలా సులువు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఇది చాలా మంచిది. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఎల్లో కలర్లో ఉండే గుమ్మడికాయని తీసుకోవాలండి. బాగా పండిన గుమ్మడికాయ అయితే హల్వాకి చాలా బాగుంటుంది. ఇది సుమారుగా 3/4 కేజీ వరకు ఉంటుందండి నేను తీసుకున్న గుమ్మడికాయ. వాటిని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని లోపల ఉన్న గుజ్జు పార్ట్ మొత్తం కూడా తీసేయాలండి. పైన ఉన్న చెక్కు మొత్తం కూడా తీసేయాలి. చెక్కు చాలా గట్టిగా ఉంటుందండి, అందువల్ల పీలర్తో తీయడానికి రాదు. ఈ విధంగా చాకు సహాయంతో మాత్రమే తీసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఎక్కడా కూడా మనకి చెక్కు తగలకూడదు, లోపల విత్తనాలు కూడా తగలకూడదండి. ఇదే విధంగా గుమ్మడికాయ మొత్తానికి కూడా లోపల విత్తనాలు పైన చెక్కు మొత్తం కూడా తీసుకోవాలి. ఈ విధంగా చెక్కు తీసుకున్న గుమ్మడికాయని గ్రేటర్ సహాయంతో సన్నగా తురుముకోవాలండి. ఇలా సన్నగా తురిమి పక్కన పెట్టుకోండి. మరోవైపు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం తురిమి పక్కన పెట్టుకున్న గుమ్మడికాయని కొలుచుకొని వేసుకోవాలండి. నాకైతే ఇక్కడ 3 కప్పుల వరకు గుమ్మడికాయ తురుము అయితే వచ్చిందండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. కలిపే కొద్దీ కూడా ఈ గుమ్మడి తురుము మెత్తగా మారి లోపల ఉన్న నీరు మొత్తం కూడా బయటికి వస్తుందండి. నీరు మొత్తం బయటికి వచ్చి మనకి మెత్తగా తయారవుతుంది ఈ గుమ్మడి తురుము. చూస్తున్నారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు మీరు కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇందులోకి 3/4 కప్పు పంచదార వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే గుమ్మడి తురుము తీసుకున్నారో అదే కప్పుతో పంచదార వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి, మంచి కలర్ వస్తుంది హల్వాకి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. పంచదార బాగా కరిగి ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గర పడే వరకు మీరు కలుపుతూ ఉండాలండి. మీరు కావాలి అంటే ఈ పంచదార ప్లేస్లో బెల్లాన్నైనా వాడుకోవచ్చండి. చూస్తున్నారు కదా, పంచదార మొత్తం కరిగి ఈ హల్వా కొంచెం షైన్గా కనిపిస్తుంది కదా. ఈ విధంగా మొత్తం కూడా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉండండి. ఈ హల్వా కొంచెం ప్యాన్ నుంచి రిలీజ్ అవుతుందండి. అప్పటి వరకు కూడా ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చక్కగా నేతిలో వేయించుకుని వేసుకోండి. నేనైతే ఇక్కడ బాదము, కిస్మిస్, వాటర్ మిలన్ సీడ్స్ ఈ మూడింటిని కూడా నెయ్యిలో వేయించుకొని వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా బాగా కలిసిలాగా కలుపుకోండి. చూస్తున్నారు కదండి, హల్వా ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడి హల్వా రెడీ అయిపోయింది. వేడివేడిగా దీన్ని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుందండి. మరొక రెసిపీతో మీ ముందుంటానండి. అప్పటి వరకు కూడా